లితాస్ ప్యాషన్ వరల్డ్ కి స్వాగతం అండి. నేను లలితారెడ్డి. ఈరోజు మీకు ఈ మనీ ప్లాంట్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. లాస్ట్ టైము దీని ఈ మనీ ప్లాంట్స్ నా దగ్గర 5 టైప్స్ ఉన్నాయి, అవి చూపించాను కదా. ఇప్పుడు దీన్ని ఎట్లా ప్రాపగేట్ చేసుకోవాలి, తర్వాత దీనికి మట్టి ఎట్లా ఉండాలి, ఆ విషయాలన్నీ మనం చెప్పుకుందాము. ఈ మనీ ప్లాంట్ ఇది ఉంది కదా, ఈ పాట్ లోనే నా దగ్గర ఒక 10 ఇయర్స్ నుంచి ఉందండి. మధ్యలో ఒకటి 2 సార్లు నేను ఈ మట్టిని మార్చి రీపాట్ చేశాను, అంతేనండి. అప్పటి నుంచి అది అలాగే ఉంది, కానీ చక్కగా పెరుగుతూనే ఉంటుంది. నేను దీన్ని ఇండోర్ లో పెట్టుకుంటుంటాను మామూలుగా, అందుకని నేను పైకి పాకించడం లేదు, తాడు కట్టేదంతా చేసి ఇండోర్ లో చక్కగా నేను ఎత్తుగా ఉండే ఒక పాట్ లో పెడతాను. దీన్ని తీసుకెళ్లి అప్పుడు అది కిందకి ఇట్లా ఫాల్ అయ్యి చక్కగా ఉంటాయి. అది కూడా నేను మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను ఎలా ఉంటుందని. ఇప్పుడు మనం దీన్ని ఎట్లా ప్రాపగేట్ చేసుకోవాలి, మనీ ప్లాంట్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మట్టి గురించి మాట్లాడుకుందాం అండి. మట్టి ఎలా ఉండాలంటే గార్డెన్ సాయిల్ 1 పార్ట్, తర్వాత కోకోపిట్ 1 పార్ట్, వర్మి కంపోస్ట్ కానీ లేకపోతే మన ఇంట్లో తయారు చేసుకున్న కిచెన్ మేడ్ కంపోస్ట్ కానీ ఏదైనా వేయచ్చు, అదొక పార్ట్. 3 వేసేసి వేపపిండి ఉంటే వేయాలి కొద్దిగా, 2 స్పూన్లు అట్టండి. ఒక పార్ట్కి 1 స్పూన్ సరిపోతుంది. వేపపిండి వేసుకోవచ్చు, లేకపోతే ట్రైకోడెర్మా విరిడి అనేది ఒకటి ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు అండి. అది వేస్తే వేళ్ళు కుళ్ళిపోకుండా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ 3 కలిపి నేను పెట్టానండి. ఇదిగోండి సాయిల్ మిక్స్, ఆ 3 కలిపి సాయిల్ మిక్స్ దీంట్లో పెట్టాను. ఇదేనండి ఆ సాయిల్ మిక్స్. కొద్దిగా ఒక పిడికిలు, ఈ పాట్కి 1 పిడికిలు అంత ఇసుక కూడా వేసుకోవచ్చండి. సాయిల్ మిక్స్ ఈ విధంగా ఉంటుంది. దీంట్లో ఎలా పెట్టుకోవాలంటే, ఇప్పుడు ఇదే కదా మనీ ప్లాంట్, దీంట్లోంచి ఇక్కడ చిన్న ట్విగ్ వేళ్ళతో ఉండేది తీసుకొని, ఇవ్వండి ఎంత బాగున్నాయి చూడండి ఫ్రూట్స్. ఇట్లా వచ్చేసి ఉంటాయి అన్నిటికీ. దీంట్లోనే ఎన్నో మొక్కలు ఉంటాయి అన్నమాట. దీన్ని తీసుకొని ఇట్లా దీన్ని కొంచెం లూజ్ చేసి సాయిల్ లూజ్ చేసి ఈ విధంగా చక్కగా మెత్తగా బాగుంది సాయిల్. దీంట్లో ఈ విధంగా పెట్టడమేనండి. ఇంకొకటి నియాన్ మనీ ప్లాంట్ కూడా అట్లాగే తీసాను, ఇది కూడా మనం పెట్టుకుందాం. సాయిల్ కొంచెం లూజ్ చేసుకొని, ఇది నిన్నే కలిపి పెట్టాను కదా, వర్షానికి అప్పుడే మళ్ళా కొంచెం గట్టిగా అయింది. దీన్ని చక్కగా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా ఉందో ఇది కలర్. ఇది ఇండోర్స్ లో చాలా బాగుంటుంది. చూడండి 2 మొక్కలు తయారైపోయినాయి. వీటిని ఒక వారం రోజులు కానీ 10 రోజులు బాగా బతికేదాకా షేడ్లో చెట్ల కింద కానీ ఎక్కడ పెట్టేసి, తర్వాత మనకు తెలిసిపోతుంది అది బతికిపోయింది మొక్క అని. ఈ రైనీ సీజన్లో అయితే సరే గ్యారంటీగా బతికిపోతుందండి. అసలు చాలా ఈజీగా ఏ సీజన్లోనే బతుకుతాయి, కాకపోతే కొంచెం ఎండాకాలం కొంచెం కష్టం. అప్పుడు కూడా బాగానే బతుకుతాయి, కాకపోతే షేడ్లో ఎక్కువ రోజులు పెట్టాలండి. అంతేనండి మనీ ప్లాంట్ విషయం. నమస్తే అండి, ఈరోజుకి ఇంతేను నా వీడియో. మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ అండి, నమస్తే.